విభేదవిభాగి యోగమవ్యాప్తదేహాయ శ్రీరామూర్తయే నమః. నిన్న మనం చెప్పుకుంది ఏమిటంటే ఆనందమయాధికరణము. అందులో ఆనందమయం నా పరమాత్మ. భాష్కర్ చెప్పారు, ఆనందం ప్రాచుర్యమని తీసుకున్నప్పటికీ అందులో ఏదో కొంచెం ఎక్కువగా సుఖం ఉంది అంటే కొంచెం దుఃఖం ఉన్నట్టు. అందుకని జీవునికి ఆధారమైన బ్రహ్మమే ఇక్కడ ఆనందమయ శబ్దంతో చెప్పారు అన్నారు. అది ఇప్పుడు ముందు పూర్వపక్ష సూత్రాలు చూద్దాం. పూర్వపక్ష అంటే ఏకదేశి. ఇవే సూత్రాలు రెండుసార్లు చెప్పాలి. ఆనందమయో అభ్యాసాత్. అంటే అలా అనిగా ఉపాసన చేస్తున్నాం అంటే అది మన అంతఃశుద్ధికి. ఎందుకంటే మల విక్షేప ఆవరణాలు ఉన్నాయి కదా, దోషాలు. నిష్కామ సేవ ద్వారా మలం అంటే సంస్కారాలు వృత్తులు పోతాయి. తర్వాత ఉపాసన ద్వారా విక్షేపం గడిగడికి మనసు ఇటు పోతూ ఉంటుంది, అది తగ్గుతుంది. ఏకదేశి ఏమిటి? ఏది ఉపాసన చేస్తున్నావు అదే పరమాత్మ అనుకుంటే సరిపోయా. ఏకదేశి ఏమిటి? ఒకటే పరమాత్మ, ఆ నిరాకారుణ్ణి సాకారుణ్ణి పూజ చేసుకున్నారు సరిపోయా. ఏకదేశి అంటే కొంచెం నమ్మి కొంచెం నమ్మకుండా ఉండడం, కొంచెం మీద విశ్వాసం మీద దాని మీద అవిశ్వాసం. ఇప్పుడు అనకూడదు కానీ మన చిన్నజీయ స్వామి ఉన్నారు. ఆయన విష్ణువుని నమ్ముతాడు, శివుని చూస్తే మళ్ళీ ఏదో స్నానం చేస్తాడు, ఆచరణ చేస్తాడు, ఏదో చేస్తాడు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు శివాలయంలోకి వెళితే. అలాంటి సంకుచిత భావాలు ఉండకూడదు. ఏకదేశం అంటే సంకుచిత భావాలు అన్నమాట. ఇప్పుడు అందుకని నేను అందరికీ చెప్తూ ఉంటాను, నువ్వు శివుడిని పూజ చేస్తున్నావు, దుర్గా మందిరానికి వెళ్ళావు, ఆ శివుడే దుర్గ రూపంలో ఉన్నాడు అనుకో. అలాగే హనుమంతుడి మందిరానికి వెళ్ళావు, శివుడే హనుమంతుడి రూపంలో ఉన్నాడు అనుకో. నా శివుడే ఇలాగ ఉన్నాడు అనుకుంటే పోలే. అందుకని ఏదైతే నిరాకార నిర్గుణమో అదే సాకార సగుణము. అందుకని మన యొక్క నిష్ఠ, మన యొక్క ఏకాగ్రత కుదరడానికని మనం ఒక రూపాన్ని మనం స్వీకరించాం. కానీ ఆ రూపము ఆ బ్రహ్మముతో వేరు కాదు. అందుకని మనం ఏకదేశము కాము. ఈ ఆనందమయాధికరణలో ఈ ఏకదేశి మతము ఆనందమయో అభ్యాస. పరమాత్మ ఏవ ఆనందమయో భవితం అర్హతి అంటాడు ఎవరు? ఏకదేశి. ఎందుకని? అముఖ్యాత్మ ప్రవాహ పడితత్వాత్ అముఖ్య ఆనందమయ ఇది చేత్. అముఖ్య ఆత్మ ప్రవాహ పడితత్వాత్. ఇక్కడ ప్రవాహం ఏమిటి? అన్నమయము, ఆ ప్రాణమయము, మనోమయము, జ్ఞానమయము. ఈ ప్రవాహంలో అంటే ఇది ముఖ్య ఆత్మ యొక్క ప్రవాహం కాదు. అముఖ్యాత్మ ప్రవాహ పడితత్వాత్. అముఖ్య ఆత్మ ప్రవాహములో చదివారు, చెప్పారు ఏమిటి? ఆనందమయ. అందుకని అముఖ్య ఆనందమయ ఇది చేసి, ముఖ్య ఆనందం కాదు గౌణ ఆనందమయము అని చెప్పినట్లయితే వాడు ఏకదేశి అంటాడు. ఆనందమయస్య సర్వాంతరత్వాత్. ఈ ఆనందమయ కోశము మీన కోశాల కన్నా లోపల సర్వాంతరం. స్థూలారుంధతి న్యాయేన పరమాత్మన తాత్పర్యత్వేన. అందుకని
స్థూల అరుంధతి న్యాయం ద్వారా దీనికి అర్థం పరమాత్మను చెప్పుకోవాలి అంటాడు. ఆనందమయం పరమాత్మ అంటున్నాడు ఎవడు? ఏకదేశి. ముఖ్యమైన ఆత్మ. ఇప్పుడు వీడు ఈ ఆనందమయ కోశాన్ని పరమాత్మ అంటున్నాడు కదా, అది గౌణాత్మ అయింది, లేకపోతే అముఖ్యమైంది. పారమాత్మ. అందుకని ఆనందమయస్య వాడంటాడు, మరి నువ్వు ఆనందమయ కోశాన్నే పరమాత్మ ఎలాగంటున్నావురా అంటే, ఆనందమస్య వికారార్థత్వాత్, ఈ చైతన్య ఆత్మ ముఖ్యమైనది, దాని ద్వారా పంచభూతాలు పుట్టాయి, ఈ శరీరం ఈ కోశాలు పుట్టాయి కదా. కనుక ఈ ఆనందమయము ఆ చైతన్యానికి వికారం అనుకోండి, లేకపోతే అధ్యాసం అనుకోండి, లేకపోతే దాని నుంచి సృష్టి స్థితి లయాలు ఆ పరమాత్మ నుంచి ఆత్మ నుంచి వస్తున్నాయి కనుక ఇవి ఆత్మ నుంచి సృష్టించబడ్డాయి అంటే ఆనందమయ కోసం ఆత్మ కాదు. ముఖ్యమేంటి? వాడేమిటంటే ఆనందమయ కోసం బ్రహ్మ అంటాడు. అది ఏకదేశికిను సిద్ధాంతికిను దెబ్బలాట. సరే, వాడంటాడు వికార శబ్దాన్ని చిన్న ప్రాచుర్యాలు. ఇది ఇప్పుడు ఏకదేశి అక్కడ కూర్చున్నాడు, అవతల పూర్వపక్షి కూర్చున్నాడు. ఆ పూర్వపక్షి వీడితో అంటాడు, బాబు వికార శబ్దాన్ని చేతన, ఇది ఆత్మకు వికారం అనుకుందాము. ఏమిటి? ఆనందమయ కోశాన్ని అంటే వీడంటాడు కాదు, అలా కాదు, సరికాదు, ప్రాచుర్య ఆనంద ప్రాచుర్యం ఉంది కనుక ఇది బ్రహ్మం. ఎవడు? తత్ ప్రకృత వచనే మయట్, ఇది వ్యాకరణ సూత్రం. అంటే ఏమిటి? ప్రాచుర్యార్థంలో మయట్ ప్రత్యయాన్ని ఉపయోగించాను ఆయన. అందుకని ప్రచురత్వం మానుష ఆనందాదారభ్య ఉత్తరత్ర శతగుణ ఆనందాధిక్యేన బ్రహ్మానందస్య నిరతిశయత్వావధారణ. ఆనందము చాలా ఎక్కువగా ఉంది, ఆనందమయము అన్నప్పుడు మయట్ శబ్దము ప్రాచుర్యార్థములు అధికము అని తీసుకున్నప్పుడు ఇది బ్రహ్మవచ్చు అంటాడు. ఎందుకు అంటే తైత్రీయోపనిషత్తులో మనుష్య ఆనందాన్ని దగ్గర నుంచి బ్రహ్మానందం దాకా చెప్పారు కనుక నిర్ధయత్వ అవధారణ బ్రహ్మానందస్య, ఆ బ్రహ్మానందానికన్నా ఇంక మించిన ఆనందము లేదని చెప్పాను. అందుకని ఆనందమే. తప్పుడు అంటాడు మయట ప్రాచుర్యార్థే హేత్తంతరమాహ. పూర్వపక్షి మయటన్న శబ్దాన్ని ప్రత్యయానికి ప్రాచుర్యం అర్థం చెప్తున్నాడు కదా. ఈ ప్రాచుర్యం అర్థం చెప్పడానికి ఇంకో కారణం చెప్తున్నాడు. ఏమిటి? తద్హేతు వ్యపదేశాచ. తద్హేతు ప్రాచుర్యాత్ ఆనందమే. ఏషహి ఏవ ఆనందయాతి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులుంటే ఇంకోటికి దానం చేస్తావు, నువ్వే బిచ్చగాడైతే ఇంకోటికి దానం చేస్తావు. సరే, వెనకప్పుడు వాడు చెప్తూ ఉంటారు అడుగు తిరిగి వాడి దగ్గర. అలాగే నీ దగ్గర ఏమన్నా ఉంటే నువ్వు ఇవ్వగలవు. కనుక ఇక్కడ ఏంటంటున్నాడు? ఏష బ్రహ్మ హి. హి అనేది నిశ్చయార్థం. ఏవ హి నిశ్చయముగా, తర్వాత ఇదే ఆనందయాతి, ఈ బ్రహ్మమే ఇంకొకళ్ళకి ఆనందాన్ని ఇస్తోంది. ఎందుకంటే అది ఆనంద స్వరూపం కనుక. ఇత్యత్ర హేతు వ్యపదేశాత్ ఇహ ఆనందమయ హి, ఈ ఆనందమయమే సంపూర్ణ విశ్వానికి ఆనందం ఇస్తోంది. మాత్రాముపజీవంతి మొట్టమొదటి చెప్పాం. మాత్ర అంటే
చాలా అల్పం. ఆ బ్రహ్మ యొక్క చాలా అల్పమైనటువంటి ఆనందాన్ని జీవులందరూ అనుభవిస్తున్నారు. అందుకని పరమాత్మ ఏవ ఆనందమే. వాడేంటాడు, ఈ ఆనందమయ కోశము పరమాత్మయే. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? ఆనందమయ కోశాన్ని పరమాత్మ అంటున్నాడు ఏకదేశి. ఈయనేమిటంటున్నారు? ఇది జీవునికి ఆధారం. ఆనందమయ కోశము జీవునికి ఆధారము. ఈ ఆనందమయ కోశానికి ఆధారము బ్రహ్మము. అందుకని ఈ ఆనందమయ కోశమని చెప్పినప్పుడు ఈ బ్రహ్మకి ఆధారమైనటువంటి బ్రహ్మని ఆధారంగా చేసుకున్నటువంటి జీవుడు ఆనందమయ కోశమని చెప్పాలి. జీవాశ్రయం ఆనందమయ, బ్రహ్మ కాదు. పూర్వపక్షి చెప్పిన దానికి విపరీతంగా ఏమిటి చెప్పాలి ఇక్కడ? అనేది జీవునికి ఆధారమైన బ్రహ్మమే. ఇక్కడ జీవునికి ఆధారమైన బ్రహ్మం, బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అన్నప్పుడు జీవుడికి కూడా బ్రహ్మే ఆధారం. అలాగే చెప్పారు, అలాగే బ్రహ్మ. కానీ ఇప్పుడు ఆనందమయ కోశం మరి ఆ బ్రహ్మలో ఉందా? లేదు. అందుకని ఆనందమయ కోశం బ్రహ్మము కాదు. తర్వాత వాడంటాడు మాంత్రవణికమే వచ్చి గీయచ్చే. ఇప్పుడు వేదాలు 4 భాగాలు: మంత్రము లేక సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు కదా. ఇప్పుడు మాంత్రవర్ణికమేవ గీయతే అంటే మంత్ర భాగంలో కూడా దీన్నే చెప్పారు అంటాడు. ఎవడు? పూర్వపక్షి ఏకదేశి. బ్రహ్మ విదాప్నోతి పరమితి ఉపక్రమ్య సత్యం జ్ఞానవంతం బ్రహ్మ ఇది మంత్రే ప్రకృతం బ్రహ్మ యత్ నిర్ణీతం. ఈ బ్రహ్మ విదాప్నోతి పరమని మొదలుపెట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే బ్రహ్మ గురించి చెప్పారో ఆ ప్రకృత బ్రహ్మమే ఇక్కడ నిర్ణయించబడినది. అన్యోత్తర ఆత్మ ఆనందమయ అని చెప్పి ఆ బ్రహ్మవాక్యమునే చెప్పారు ఇక్కడ అంటాడు. చూడండి, అన్యోంతరాత్మ ఆనందమయ అని చెప్పినప్పుడు ఏదైతే మొదలు పెట్టారో సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ అని, ఆ బ్రహ్మాన్ని ఇక్కడ చెప్పారు అంటాడు. అందుకని ఎందుకు అలాగంటే మంత్ర బ్రాహ్మణయో ఏకార్థత్వాత్. మంత్రం ఏదైతే చెప్పిందో బ్రాహ్మణం కూడా అదే చెప్తుంది. మంత్రం కేవలం మంత్రం చెప్తుంది, ఆ బ్రాహ్మణం ఆ మంత్రంతో ఏ కర్మ చెయ్యాలి అని చెప్తుంది. ఇషేత్వోర్జేత్వ అనేది మంత్రభాగం. ఇది కాష్టం తినత్తి, ఇది బ్రాహ్మణ భాగం. ఇప్పుడు మరి ఈశోత్వార్జేత్వ అని మళ్ళీ బ్రాహ్మణం చెప్పాలి కదా. మంత్రంలో చెప్పింది చెప్పి ఈ మంత్రంతో ఈ పని చెయ్యండి, ప్రయోగం చెప్పాలి. అందుకని మంత్ర బ్రాహ్మణే ఏకార్థత్వాది ఇత్యుక్తం. మంత్రం కూడా ఇలాగే చెప్తుంది అంటాడు. తర్వాత నేతరో అనుపపత్తే హే నా ఇతర జీవ బ్రహ్మైవ. మళ్ళీ చూడండి, ఏకదేశం ఏమిటంటాడు? నా ఇతర నా జీవ బ్రహ్మైవ. ఇక్కడ బ్రహ్మాన్ని ఉపదేశించారు. ఆనందమయ పదవాచ్య బ్రహ్మైవ న జీవ. ఎందుకంటే సో కామేత బహుశ్యాం ప్రజాయేయ అన్నారు కనుక సంపూర్ణముగా వికారజాతమైనటువంటి ఈ జగతికి ఆయన సృష్టికర్త కనుక, కార్యకారణముల అభేదము కనుక, చూడవాడు ఏ యుక్తిస్తున్నాడు, కార్యకారణములు అభేదము కనుక మృద్ఘట అంటాము. మట్టియే కుండ. మృదంటే ఏమిటి? కారణం. ఘట కార్యం. కానీ మృద్ఘట అంటాం. అందుకని సోకామైతే బహుశ్యాం ప్రజాయే అన్నప్పుడు ఆయన కారణము, ఈ జగత్తు కార్యము, కార్యకారణం అభిన్నము కనుక బ్రహ్మతులు అని జీవులు తీసుకోవచ్చు. ఏది చెప్తాడు? తర్వాత భేద వ్యపదేశాచ. ఆనందమయం జీవము కాదు అంటాడు. ఎందుకని?
రసో వైసా రసః రసం ఏవాయం లబ్ధ్వానందీ భవతి. ఆ పరమాత్మ ఆనందమైనటువంటి రసస్వరూపుడు. ఆ రసాన్ని పొంది వీడు ఆ ఆనందితుడు అవుతున్నాడు అని చెప్పినప్పుడు ఇక్కడ లబ్ధు లబ్ధవ్య. లబ్ధ అంటే పొందేటువంటి వాడు, లబ్ధవ్యము పొందబడేటువంటిది. లబ్ధ ఎవడు? జీవుడు. లబ్ధవేమిటి? రసం, ఆనందమే రసం. కనుక ఈ భేదాన్ని వాళ్ళు ఇక్కడ ఉపదేశం చేశారు కనుక భేదం పారమార్థికం కాదు, అది వ్యావహారం. పారమార్థికం ఎక్కడ చెప్పారు? బ్రహ్మ గురించి చెప్తున్నారు. భేద వ్యపదేశార్థం ఎక్కడ చెప్పారు? రసహం రసో వైసః రసం హి ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ రసాన్ని పొంది వీడు ఆనందుడు అవుతున్నాడు అన్నప్పుడు వీడు లబ్ధ. ఆ రసం లబ్ధవ్యం. వీడు జ్ఞాత, అది జ్ఞేయం కదా. ఈ భేదం ఎక్కడుంది? వ్యవహారికంలో ఉంది, పారమార్థికంలో భేదం లేదు. కార్యకారణాలు ఒకటి. అందుకని బ్రహ్మోపదేశం చూడండి. హిందీలో అంటాడు టాంగడంగానే అంటాడు. ఇప్పుడు అక్కడ పూర్వపక్షి కూర్చున్నాడు కదా, వాడంటాడు ఈ ఆనందమయ శబ్దంతో ప్రధానాన్ని ఎందుకు చెప్పకూడదు? బ్రహ్మ ఎందుకు చెప్పాలి అంటే, కామాచనానుమానాపేక్ష, అనుమానము ద్వారా సిద్ధమైనటువంటి నీ ప్రధానానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. కామాచ్య, ఇది చైతన్యము, ఇందులో ఇచ్ఛ ఉంది. బహుశ్యాం ప్రజయాయ అని చెప్పారు కనుక ఇక్కడ నీ ప్రధానము కాదు. సో కామేత బహుశ్యాం ప్రజాయేయ. ఈ ఇచ్ఛ యొక్క కర్తృత్వం ఇక్కడ వినిపెడుతోంది. అందుకని ఈ ప్రసంగంలో మళ్ళీ ఇచ్ఛ చైతన్యానికే ఉంటుంది, జడానికి ఉండదు. అదేమిటి? నా అనుమానాపేక్ష, అనుమానం ద్వారా నువ్వు సిద్ధం చేసేటువంటి ప్రధానం ఇక్కడ కాదు. ఎందుకంటే కామాచ్య, ఇక్కడ ఇచ్ఛ ప్రకటన చేశారు. ఇచ్ఛ ఉంది, ఇచ్ఛ చైతన్యానికి ఉంటుంది, జడానికి ఉండదు. మళ్ళీ ప్రధానాన్ని నిరాకరణ చేశారు. తర్వాత సూత్రం అస్మిన్ అస్య తద్యోగం శాస్తి. అస్మిన్ అంటే ఆనందమయే జీవస్య ముక్తిం శాస్తి ఉపదేశేతి. సరే, అస్మిన్ ఆనందమయ కోశే అస్య జీవస్య తద్యోగం, పరమాత్మతో ఐక్యభావం, ముక్తి ఉపదేశించబడింది. అందుకని కూడా ఇక్కడ బ్రహ్మమే. అస్మిన్ ప్రకృతి ఆనందమయే ఆత్మని ప్రతిబుద్ధస్య అస్య జీవస్య, ఈ ఆనందమయ కోశం యొక్క బోధ అనుభవం ఎవరికైతే జరిగిందో అవుతుందో తద్యోగం శాస్త్రి. తద్యోగం బ్రహ్మయోగం, బ్రహ్మతో ఐక్యము చెప్పారు కనుక ఇక్కడ బ్రహ్మమే ఆనందమే కోశము. నా ప్రధానం నా జీవ, వాడు చెప్పాడు ప్రధానాన్ని తీసుకోకూడదు. తర్వాత ఆనందమయ కోశము జీవుడు కనుక జీవుడు చెప్పచ్చు కదా అంటే ఏకదేశ చెప్పాడు కాదు. ఇప్పుడు ఇవే సూత్రాలని మళ్ళీ మనము సిద్ధాంతపరంగా చెప్పుకోవాలి. స్వామీజీ, మీరు సూత్రం చెప్పేటప్పుడు సూత్రం చదివించి ఒకసారి మాట్లాడతాను, దాని టీకా తాత్పర్యం కూడా ఒకసారి చెప్తున్నాను కదా. మీరు అలా వెళ్ళిపోతున్నారు, సూత్రం తర్వాత సూత్రం వెళ్ళిపోతున్నారు. సూత్రం చెప్పంటారా? సూత్రం చెప్పి దాని టీకా తాత్పర్యం కూడా చెప్పేసి వెళ్ళిపోతాం. ఆనందమయో అభ్యాసాత్ మీరు చెప్తారా?
మీరు అదే చెప్పండి. ముందు చెప్పండి. ఆనందమయో అభ్యాసాత్ ఆనందమయో అభ్యాసాత్ ఆనందమయో అభ్యాసాత్ ఆనందమయో ఇక్కడ అభ్యాసాత్ అవగ్రహం లేదు స్వామీజీ. ఆ? ఆనందమయోభ్యాసాత్ అవగ్రహం లేదు. అకారం. ఉంది. అవగ్రహం ఉండాలి. స్వామీజీ. ఆనందమయో అభ్యాసాత్ అది సూత్రం ఏంటి చెప్పు. ఆనందమయో అభ్యాసాత్ ఇది పూర్వరూపమైంది అకారం. ఆ సూత్రం చెప్పు. ఆనందమయ అభ్యాసం. ఆనందమయో అన్నారు కదా, విసర్గము ఉకారమైంది, ఆనందమయ గుణమైంది. ఆ తర్వాత ఈ అభ్యాసం ఉన్న ఆకారం పూర్వరూపమైంది. సూత్రం ఏంటి? వ్యాకరణ సూత్రం. పదములో ఆఖరిలో ఏకారం ఓకారం ఉంటే పూర్వపదం యొక్క ఆకారం పూర్వరూపం ఉంటుంది, పరపదం యొక్క ఆకారము పూర్వరూపం అవుతుంది. అది ఇప్పుడు వీడు పూర్వపక్షి అంటాడు, ఈ ఆనందమయ అభ్యాసాదన్న చోట అభ్యాసాత్ దీని తాత్పర్యం ఏంటి స్వామీజీ? ఆనందమయోభ్యాసాత్ అంటే దాని తాత్పర్యం ఇది అభ్యాసాత్ అన్నది రిపిటిషన్. స్వామీజీ. మళ్ళీ మళ్ళీ చెప్పారు కనుక ఈ ఆనందమయ కోశము బ్రహ్మము, ఇది ఏకదేశమవుతుంది. స్వామీజీ. ఈయనేమంటున్నారు సిద్ధాంతి, బ్రహ్మపుచ్చ ప్రతిష్ఠ అని చెప్పారు కనుక ఈ ఆనందమయ కోశానికి ఆధారం బ్రహ్మం. చూడండి, ఆనందమయ కోశమే బ్రహ్మం అని ఏకదేశ చెప్తే ఈ ఆనందమయ కోశానికి ఆధారము బ్రహ్మము అని సిద్ధాంతి చెప్తున్నారు. ఇంతే తేడా. అప్పుడు ఇక్కడ సిద్ధాంతాలు అభ్యాసత ఏమని అన్వయించుకోవాలి అంటే ఏకదేశి ఏమో అభ్యాసత అంటే రిపిటేషన్ కింద మనం చెప్పుకుంటాం. అక్కడ కూడా అభ్యాసం ఉంది కదా, ఆనందమయానికి అభ్యాసం. ఆ అభ్యాసం ఉన్నప్పటికీను ఈ ఆనందమయ కోసం జీవుడిది, దీనికి ఆధారము పరబ్రహ్మ. మరి అభ్యాసత అంటే దానికి అభ్యాసం ఆనందమయం. ఆనందమయం అనే శబ్దాన్ని గడిగడికి చెప్పారు కనుక చెప్పాడా. తర్వాత రెండవ సూత్రం ఏమిటంటే వికార శబ్దాన్ని నేర్చేన్న ప్రాచుర్య. చెప్పండి. వికార శబ్దాన్ని వికార శబ్దాన్ని నేర్చేన్న ప్రాచుర్య. ఇక్కడ మయట్ మయట్ అన్న ప్రత్యయము రెండు అర్థాల్లో ఉంటుంది. ఒకటి ప్రాచుర్యము, ఒకటి వికారం. ఇప్పుడు పూర్వపక్ష అనొచ్చు, ఈ మయట్ ప్రత్యయాన్ని వికారార్థంలో తీసుకోవచ్చు కదా. వికార శబ్దాన్నేతి ఇది చేత్ నా ప్రాచుర్య, ఇది ప్రాచుర్యార్థము అని చెప్తే ప్రాచుర్యం ఏంటి? ఆనందం యొక్క ప్రాచుర్యము, ఆనందం యొక్క ప్రాచుర్యము. అందుకని ఏకదేశం ఏమిటంటాడు? బ్రహ్మం తీసుకోమంటాడు. సిద్ధాంతం ఏమిటంటాడు? ఆనందము ప్రాచుర్యం, ఆనందం ఎక్కువగా ఉంది అంటే ఎంతో కొంత దుఃఖం ఉన్నట్టు లెక్క. అందుకని ఇది జీవునికి ఆధారమైన బ్రహ్మాన్ని తీసుకోవాలి, కానీ కేవలం బ్రహ్మాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అది బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్న చోట ఆధారవాచి బ్రహ్మపుచ్చం ఈయన ఇప్పుడు ఆనందమయ కోశానికి వాడు డైరెక్ట్గా ఆనందమయమే బ్రహ్మము, ఆనందమే బ్రహ్మము అని చెప్తున్నాడు. వాడు ఈయనేమి తీసుకున్నారు? బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్న తీసుకున్నారు. ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్న సిద్ధాంతి తీసుకుని ఈ పుచ్చ శబ్దము ఆధారవాచి, ఆధారవాచి కనుక ఇది ప్రాచుర్యార్థం కాదు. చూశారు? వాడు ఇది ఏకదేశ మతము ప్రాచుర్యం, ఆనంద ప్రాచుర్యం. ఇది సమంగా లేదు. అది కొంచెం నిమిషం.
ఈయనేంటంటాడు, ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్ని ఉంది కనుక ఈ ఆనందమయ కోశానికి అది ఈ పుచ్చ శబ్దము ఆధారవాచి. ఆధారం అంటే అధిష్టానం. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? చాప మీద కూర్చున్నావు. చాప ఏమిటి? మీకు ఆధారం కదా. అదేవిధంగా ఈ ఆనందమయ కోసం దేని మీద ఆధారపడి ఉంది? పరమాత్మ మీద. అలా చెప్పాలి. అందుకని ఇది ఈ ఆనందమయ కోశం యొక్క ఉపదేశము బ్రహ్మోపదేశమే. కానీ ఏ విధంగా చెప్పుకోవాలి? జీవునికి ఆధారము బ్రహ్మమని చెప్పుకోవాలి. అది సిద్ధాంతం చెప్పింది. ఇంకా వాడు తద్ధేతు వ్యపదేశాచ్చ తత్ అంటే ఆనందం. తత్ ఆనందానికి కారణముగా చెప్పబడినది కనుక హేతు. హేతు తత్ హేతు అంటే కారణం, వ్యపదేశం అంటే ఉపదేశం. అది తద్ అంటే ఆనందానికి కారణంగా చెప్పారు కనుక ఈ ఆనందమయ కోసం బ్రహ్మం అంటాడు. ఎవడు? ఏకదేశం. ఎందుకు అంటే వాడు ఏమిటి చెప్పాడు? ఏషహి ఏవ ఆనందయాతి. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళే దానం చేస్తారు. డబ్బు లేని వాడు ఏం దానం చేస్తాడు? నీ దగ్గర ఉంటే ఇస్తావు, లేకపోతే పంపను. కానీ ఇప్పుడు ఈయన ఏమిటి చెప్తున్నారు? సిద్ధాంతి ఇదం సర్వం అసృజత హేతు వికారాణం హేతు. ఏదైతే సృష్టి చేశారో దానికంతా కారణము పరమాత్మ కనుక సంపూర్ణ సంసారమునకు కారణము బ్రహ్మ. వాడేమిటి చెప్పాడు? ఆనందానికి కారణము ఆనందమయ కోశము బ్రహ్మ అంటే అలా కాదు. ఈ సంపూర్ణ జగత్తుకి కారణము బ్రహ్మ కనుక ఇక్కడ బ్రహ్మ చెప్పుకోవాలి. అయిందా? తర్వాత వాడేమిటంటాడు? మాంత్రవర్ణికమేవ గీయతే. మాంత్రవర్ణికమేవ గీయతే. ఇప్పుడు ఏదైతే మంత్రాల్లో చెప్పారో అదే బ్రాహ్మణ భాగంలో చెప్పారు. ఇప్పుడు మంత్రభాగము ద్వారా ఏవచ గీయతే దీన్నే చెప్తున్నారు అంటాడు. ఏమిటి చెప్తున్నారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదలుపెట్టారు కనుక మళ్ళీ అన్యోంతరాత్మ ఆనందమయం చెప్పారు కనుక ఈ బ్రహ్మవాక్యాన్నే చెప్పారు అంటారు. మాంత్రవర్ణికం ఏవచ గీయతే. మంత్రభాగములో కూడా ఈ విధముగానే చెప్పబడినది. ఏమిటి చెప్పబడినది? ఏదైతే సత్యం జ్ఞానవంతమని ఉపక్రమం చేశామో ఆ బ్రహ్మను గురించి చెప్తోంది అంటాడు. ఎవరు? ఏకదేశం. ఇప్పుడు సిద్ధాంతం ఏమిటంటున్నాడు? ఇక్కడ సత్యం జ్ఞానవంతం బ్రహ్మ ఇది మంత్రవాక్యం. ఏ బ్రహ్మనైతే యద్ బ్రహ్మ ప్రతిపాదితం తద్దేవ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. వాడేమిటి చెప్పాడు చూడండి. వాడు చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి తేడా మనకి తెలియాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్ని మొదలుపెట్టాం. వాడేమిటి ఎత్తుకున్నాడు? అన్యోంతరాత్మ ఆనందమయ అని చెప్పారు కనుక ఈ ఆనందమయ బ్రహ్మము దాన్నే ఇక్కడ చెప్తున్నారు మంత్రవర్ణంలో కూడా. ఈయన సిద్ధాంతం ఏమిటి చెప్తున్నారు? నువ్వు మొదలుపెట్టింది బాగానే ఉంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బాగానే ఉంది. కానీ ఏ బ్రహ్మనైతే ఆ వాక్యంలో చెప్పారో దాన్నే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ద్వారా సిద్ధం చేశారు. అంటే ఈ బ్రహ్మమే అన్నిటికీ ఆధారము. కానీ వాడేమిటి చెప్తాడు? ఈ ఆనందమే కోసమే బ్రహ్మము. అది
ఏకదేశి కూడా మంత్రమే కదా తర్కానికి ఆధారం. ఏకదేశి తర్కానికి కూడా మంత్రమే ఆధారం. మంత్రమే ఆధారం, సూత్రాలే ఆధారం. అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడం లేదు. అక్కడ వరకు ఆయన ఆ కోశం వరకు వచ్చి ఆగిపోయారు. కోశం ఇప్పుడు ఆనందమయ కోశాన్ని బ్రహ్మము అంటున్నాడు. అక్కడ వరకు ఆనందమయ కోశం బ్రహ్మంలో ఉందా? లేదు, జీవుల్లో ఉంది. వాడేమిటంటాడు? ఆనందమయ కోశాన్ని బ్రహ్మగా అనుకుని జీవస్య ఆనందమయత్వేన ఉపాసనం, దీన్ని బ్రహ్మగా ఉపాసన చేయండి అంటాడు. పూర్తి కాదు కదా. అలా కాదురా బాబు, ఇక్కడ ఇది జ్ఞానకాండ. అందుకని ఈ ఆనందమయ కోశము జీవునిది, ఈ జీవునికి ఆధారం బ్రహ్మ. అందుకనే బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పారు. ప్రతిష్ఠ అంటే ఆధారం. ఇది ఈ బ్రహ్మ ఆధారము. ఈ పుచ్చ శబ్దము జీవుల్లోనూ లేదు, బ్రహ్మలోనూ లేదు. అందుకని ఈ పుచ్చ శబ్దానికి లాక్షణికంగా మీరు అధిష్టానము ఆధారము అని చెప్పాలి. ఏకదేశి వాడి సిద్ధాంతం కాకుండా మన సిద్ధాంతం లోపల చూపించడమే కదా అడుగుని. మన సిద్ధాంతంలో ఒక భాగాన్ని ఒప్పుకుంటాడు, ఒక భాగాన్ని ఒప్పుకోడు. అది ఏకదేశి అంటే మనవాడే, కానీ మనం చెప్పింది వెండు కదా. ఇప్పుడు ఏమిటంటే ఇదంతాను సూక్ష్మ విచారం, మనసుకి పదును పెట్టడం. ఇలాగెందుకు చెప్పకూడదు, ఇలాగే ఎందుకు చెప్పాలి అంటే మన దగ్గర తర్కం ఏముంది? బాబు భాషకారులు ఇలా చెప్పారని నువ్వు చెప్పింది సరికాదని ఆయన. అలాగే ఇంకో మతుడు ఎవడైనా చెప్పాడు అనుకోండి, నేను మీరు అడిగారు, ఇప్పుడు వాడికి మనసు పెట్టకూడదు, మన మతానికి భంగం రాకూడదు. అందుకు నేనేమిటి చెప్పాను? బాబు నువ్వు మంత్రం చేస్తున్నావు, ఆ మంత్రానికి అధిష్టానమైనటువంటి పరమాత్మకంగా దర్శనం చేసినట్లయితే నిన్ను పరమాత్మ చేతితో పట్టుకుని ఆ జ్ఞాన మార్గంలోకి తీసుకుపోతాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి కదా. ఇప్పుడు మామూలుగా అక్కడ ఉదాహరణ ఏమిటి? పరమహంస వారు కాళీదేవిని పూజ చేశారు, కాళీ ప్రత్యక్షమైంది. ఆ తర్వాత తోతాపూర్ వచ్చి మళ్ళీ సమాధి చెప్పినప్పుడు ఆ కాళీ విగ్రహాన్ని జ్ఞానఘటకంతో రెండు కింద కోసి పారేశారు కదా. అంటే అక్కడ మళ్ళీ సాకారం నుంచి నిర్గుణానికి ఒకటి. ఆయన ఉచ్చకోటి సాధకుడు కనుక ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళలేదు, గురువుగారు ఆయన దగ్గరికి వచ్చారు. అదేవిధంగా ఎవరైతే ఆ పరమాత్మ దర్శనం చేస్తారో, పరమాత్మ సాకాశం వాళ్ళకి ఆ గురువులు రావడం, లేకపోతే ఆ పరిస్థితులు వాటి అంతటా ఏర్పడం, ఏదో విధంగా వాడు జ్ఞాన మార్గానికి వచ్చేస్తాడు కదా. అది ఇప్పుడు అందుకని మనం ఇక్కడ సూక్ష్మ విచారం చెయ్యాలి. సూక్ష్మ విచారం చేసినప్పుడు అసలు దేని పట్టుకోవాలి కదా. ఇంతవరకు కొసరు పట్టుకున్నాం, ఇప్పుడు కొసరు వదిలేసి అసలు పట్టుకోవాలి. అది అందుకని బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పిన చోట ఈ వాడేమిటన్నాడు? మాంత్రవర్ణికం ఏవ చ గీయతి. స్వామిజీ శబరస్వామి కూడా దీని మీద, శబరస్వామి శంకరాచార్య కింద ముందువారా? మరి ఎందుకు ప్రస్తావించారు శబరస్వామి? భాష్యం ప్రస్తావన అదంటే ఆయన శబర భాష్యంలో ఇలా శాబర భాష్యం రాశారు కదా, అది ముందు శంకర కంటే. లేకపోతే మరి ఆ భాష నేను ఎలా కోట్ చేస్తారు? మరి వారు అద్వైతేనా శబరస్వామి? తెలియదు, నేను మరి ఆ భాష చదవలేదు. అందులో మరి మా మెయిన్ భాషల్లో వచ్చిందేమో మరి చదివానేమో గుర్తులేదు. శంకరాచార్యుని కన్నా ముందు భాష్యాలు రాశారు, అది దానికి తెలుసు. వాచస్పతి మిశ్రా స్వామి, వాచస్పతి మిశ్రా కూడా రాశారు. ఆయనది కొంచెం తేడా. ఆయనది భామతికాలు అంటారు. వాచస్పతి మిశ్ర నేను భామతి. అది భామతి ఎందుకు అయిందంటే కథ తెలుసు కదా, చెప్పండి సార్. ఆయన చిన్నప్పటి నుంచి శంకర భాష్యం చదువుతూ ఉండేవాడు. వాచస్పతి ఎక్కడ వారు స్వామిజీ వారు? బీహార్ వారు మిశ్రా.
ఆ భాష్యం చదువుతూ ఉన్నప్పుడు ఆయనకి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తున్నప్పుడు కూడా ఒక చేతిలో పుస్తకం ఉంది, చదువుకుంటున్నాడు. సరే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే మరి పూర్వకాలం మనుషులు కదా, అందుకని ఆయనకు కావాల్సిన వ్యవస్థలన్నీ ఆవిడ చక్కగా చేసేది. ఏం ఒక్క ముక్కడే అనేది కాదు. సరే ఇలా చేస్తూ 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 ఈయనకి 60 ఏళ్ళు అయిపోయి ఆమెకేమో 55 ఎంతో. ఇంకా పిల్లలు పుట్టరు ఆ వయసులో. ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు అప్పుడు వాడు ఆముదం దీపం పెట్టుకుని చదువుకునేవాడు. ఒక రోజున బాగా గాలి వచ్చి ఆ దీపం ఆరిపోయింది అన్నమాట. దీపం ఆరిపోతే మళ్ళీ ఆవిడ దీపం వెలిగి తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు ఈయన అడుగుతాడు, నువ్వెవరు? బాగుందా? నువ్వెవరు అంటే ఇది కట్టుకుంటే పెళ్ళాన్ని బాబు, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నావు మన ఇద్దరం, మరి నువ్వు చదువుకుంటున్నావు కదా, నేను డిస్టర్బ్ చేయలేదు అంటే, అయ్యో ఇంతకాలం అయిపోయింది నీకేం చేయలేదు కదా, ఏం చేయను నీకు అన్నాడు. అంటే నువ్వు ఇంతకాలం శ్రమపడి రాసిన భాష్యానికి టీకాకి నా పేరు పెట్టాను. ఆమె పేరు భామతి అన్నమాట. అందుకని భామతి గారు ఉంటాడు. శంకర భాష్యానికి వారు టీకా రాశారు. కొంచెం ఆయన అవచ్ఛేదవాదం. ఇప్పుడు మనము వివరణకారులు ఇక్కడ చెప్పింది ఏమిటంటే జీవబ్రహ్మల ఐక్యం వేదాంతంలో చెప్పింది. కానీ ఆయన అంటాడు అంతఃకరణ అవచ్ఛిన్నము జీవుడు అని కొంచెం తేడా చూపిస్తాడు కదా. కానీ మనం ఏమిటి, ఉపాధిని తొలగించేసేసి ఇక్కడ మనం ఈ ఆత్మే పరమాత్మ అంటాం. అలా కాకుండా ఆయన కొంచెం అవచ్ఛేదవాదం అంటారు. అది ఇవన్నీ కూడాను వాళ్ళ బుద్ధికి అనుసారంగా రాశారు. కానీ ఏది మనకు అనుకూలమైందో ఏదో ఒకటి పట్టుకోవాలి ముందు. ఏది పట్టుకోకుండా మనం ఎలా ముందుకు పోతాం? ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి రాముల వారినే పట్టుకున్నాడు, ఇంకో దేవుడిని పట్టుకోలేదు కదా. మరి మిగిలిన దేవుళ్ళని ఎవరినైనా ఆయన అవమానించాడా? లేదు. అందుకని మనం మనస్సు ఏకాగ్రం కావడానికి, మనం మన తోవలో ముందుకు పోవడానికి మనం శాస్త్రంలో చెప్పినటువంటి నిరాకారం ఇక్కడ పరమాత్మను చింతన చేయలేనప్పుడు ఏదో ఒక ఆలంబనం మనకు ఉండాలి. అది ఏ మూర్తి అయినా కావచ్చు, ఓంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని వీడు పూర్వపక్షం ఏంటంటాడు, మాంత్రవర్ణిక మంత్రంలో ఇలా చెప్పారంటే భాష్యకారులు అంటారు నువ్వు చెప్పింది సరే, కానీ బ్రాహ్మణ వాక్యంలో ఇలా చెప్పారంటాడు. ఏమిటి? బ్రహ్మపుత్యం ప్రతిష్ఠ. ఈ బ్రహ్మమునే ముఖ్యముగా ఆధారంగా చెప్పారు బ్రాహ్మణ వాక్యం. ఏదైతే మంత్రంలో చెప్పారో అదే బ్రాహ్మణంలో చెప్పాలి కదా. అందుకని వాడేమిటంటాడు, మంత్రంలో కూడా ఈ విధంగా చెప్పారు అని వాడు బ్రహ్మవిధి ఆత్మోధిపారం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి అన్యోంతరాత్మ ఆనందమయ అని చెప్పి వాడు వదిలిపెట్టాడు. ఈయన ఏమిటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది బాగానే ఉంది, కానీ అది మంత్రభాగం. బ్రాహ్మణ భాగంలోకి వచ్చేటప్పటికీ అది బ్రహ్మపుత్యం ప్రతిష్ఠ, బ్రహ్మను ముఖ్యంగా చెప్పారు. అందుకని ఇక్కడ ఈ ఆనందమయ కోశానికి ఆధారము బ్రహ్మము. ఈ మరి ఆనందమయ కోశానికి ఆధారం ఎందుకు చెప్తున్నావు అంటే మూదో దక్షిణ పక్ష ప్రమోదో ఉత్తర పక్ష ఆనంద ఆత్మ బ్రహ్మపుత్యం ప్రతిష్ఠ అని దీనికి అవయవాలు చెప్పారు కనుక దీనికి ఆధారం అలా చెప్పుకోవాలి. తరువాత నేతరో అనుపపత్తే
నేతరోనుపపత్తేః యుక్తియుక్తము కాదు. నా ఇతరః నా జీవః, ఇక్కడ జీవుడని చెప్పడానికి వీలు లేదు కనుక బ్రహ్మము. ఎవడు? ఏకదేశి. నా ఇతర నా జీవ అనుపపత్తే యుక్తి సంగతము కాదు. ఎందుకని? సో కామైతే బహుశ్యాం ప్రజాయేయ, సంపూర్ణ వికారజాతమైన జగత్తుకి ఆయన కారణము కనుక, కార్యకారణముల అభేదము కనుక మనం ఇక్కడ కారణ రూపంలో ఉన్న బ్రహ్మమునే తీసుకోవాలి అని ఏకదేశి అంటున్నాడు. ఈయన ఏమిటంటున్నాడు? ఆనందమయో నాత్ర ప్రతిపాద్య. ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పాం కదా. దేని గురించి చెప్తున్నారు? బ్రహ్మను గురించి చెప్తున్నారు. మరి బ్రహ్మని గురించి చెప్తున్నప్పుడు నువ్వు ఆనందమయ కోశమే బ్రహ్మమని నువ్వు ఎలా చెప్తే ఆనందమయ కోశాన్ని ప్రతిపాదిస్తున్నారా? ఆనందమయ కోశం జీవుడు. నువ్వు వెళ్ళి ఆనందమయ కోశాన్ని ఉపాసన చెయ్యి అంటావు బ్రహ్మలాగా. ఏది ప్రతిపాదించదలుచుకున్నారు? బ్రహ్మము. ఆనందమయ కోశము కాదు. కనుక ఇక్కడ ఏమిటంటున్నారు? ఆనందమయో నాత్ర ప్రతిపాద్య. ఆనందమయ కోశ ఇది ఆనందమయ కోశము జగత్ సృష్ట ఎలాగవుతుంది? నువ్వేమిటంటున్నావు? ఆనందమయ కోశం బ్రహ్మం అంటావు. అంటే బ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు ఆనందమయ కోశం. బ్రహ్మ సృష్టి చేస్తుంది. మన ఆనందమయ కోసం ఈ జగత్తంతా సృష్టి చేస్తుందా? కనుక కాదు. ఆనందమయ కోసం ప్రతిపాద్యము కాదు. చెప్పదలుచుకునేది ఆనందమయ కోసము కాదు, బ్రహ్మమే. తిరిగి 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 మనం బ్రహ్మ దగ్గరికే రావాలి. అది పట్టుకోండి పట్టుకోపోండి, అది మన ఇష్టం. ఎలా చెప్తున్నారు? ఆనందమయ కోసం బ్రహ్మం అనుకుంటాడు వాడు. అది కాదు కదా, అది కాదు అంటాడు. ఆనందమయ కోశానికి కూడా ఆధారం బ్రహ్మమే కదా. ఈయనంటాడు ఇది వాడు చెప్పింది ఏమిటి? సృష్టి వికారం, కారణకార్యముల అభేదం అన్నప్పుడు ఈ జగత్తునంతా ఆయన సృష్టి చేశాడు కనుక ఆయనే అనుకో అన్నాడు. ఏమిటి అనుకోవాలి? ఆనందమయాన్ని బ్రహ్మం అనుకో అన్నాడు. ఇప్పుడు ఆనందమయము బ్రహ్మమైనట్టయితే ఈ సృష్టి చేసే శక్తి మన ఆనందమయానికి ఉందా? అందుకని వాడు ఖండించబడ్డాడు. అందుకనే కొంచెం జాగ్రత్తగా విన్నాను, చాలా ఎందుకంటే డిఫరెన్షియేషన్. ఇప్పుడు వీడు వేదాంతి, ఆయన పూర్ణ వేదాంతి. వీడు 1/2 1/4 ఒంటెంతో తెలియదు మనకి. 1/4 తెలుసుకుంటే కష్టం అది. కనుక నా ఇతర జీవుడు కాదు అంటాడు వాడు, బ్రహ్మమే అంటాడు. నువ్వు చెప్పింది సరే బాబు, బ్రహ్మమే అంటున్నావు, కానీ ఆనందమయ కోసం సృష్టి చేయలేదు కదా. అందుకని ఇక్కడ ప్రతిపాదించదలుచుకున్నది ఆనందమయ కోశం కాదు, బ్రహ్మము. కనుక బ్రహ్మాన్ని తీసుకోవాలి. మళ్ళీ వాడేమిటంటాడు? భేద వ్యపదేశాచ లబ్ధాలబ్ధవ్యము. భేద వ్యపదేశం అంటే భేదాన్ని ఉపదేశం చేశారు. లబ్ధవ్యము రసము, లబ్ధ జీవుడు అనే భేదాన్ని ఉపదేశం చేశారు కనుక ఈ భేద వ్యపదేశం పారమార్థికము కాదు అంటాడు, వ్యవహారికము. కనుక ఈ ఆనందమయ కోసం భ్రమం. ఈ
భేద వ్యపదేశాచ అని సూత్రం ఉంది కదా, సూత్రానికి వాడు ఏమిటన్నాడు? లబ్ధా లబ్ధవ్యం, లబ్ధవ్యం రసము, రసో వయసః రసహం ఏవాయం లబ్ధ ఆనందీ భవతి. కనుక లబ్ధ జీవుడు, లబ్ధవ్యము రసస్వరూపుడైన పరబ్రహ్మ. ఈ భేద వ్యపదేశము వ్యావహారికము పారమార్థికము కాదు. అందుకని నువ్వు ఇక్కడ ఆనందమయ కోశాన్ని బ్రహ్మమనము. అంటే ఇప్పుడు భేద ఈ సూత్రం పూర్వపక్షం చెప్పిన సూత్రం ఏకదేశి. అప్పుడు ఈయనేం చెప్తున్నారు? రసం హి వాయం లబ్ధానందీ భవతి. ఈ భేద వ్యపదేశం చెప్పారు, బాగానే ఉంది. జీవస్య ఆనందమస్య బ్రహ్మణో న లబ్ధుత్వం. ఇక్కడ చాలా డిఫరెన్షియేషన్, చాలా మైన్యూట్. ఎందుకంటే వాడేమిటన్నాడు? లబ్ధవ్యం. జీవుడే బ్రహ్మమైనప్పుడు అప్రాప్తస్య ప్రాప్తి ఎక్కడుంది? లేదు కదా. యు ఆర్ ఆల్రెడీ బ్రహ్మన్. వాడు ఏంటంటే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. బ్రహ్మైవ సన్, నువ్వు బ్రహ్మమై ఉండి బ్రహ్మని పొందావు. నువ్వు జీవుడై ఉండి బ్రహ్మాన్ని పొందలేదు కదా. అందుకని ఈ లబ్ధవ్యము అని చెప్తున్నావే, ఇది సరికాదు. చూడండి, ఎందుకని జీవస్య భిన్నస్య బ్రహ్మణః రసరూపేణ ప్రతిపాదితః. ఎందుకు అంటే ఇక్కడ జీవుణ్ణి రసానాదించి ఆస్వాదించేవాడు అని విడిగా ఉపదేశం చేశారు. కనుక ఈ జీవుడికి ఆధారం పరబ్రహ్మం. కానీ జీవుడు బ్రహ్మ నుంచి వేరు కాదు. నువ్వేమిటి చెప్పావు? ఒకడు లబ్ధవ్యము, ఇంకొకడు లబ్ధ. జ్ఞేయము, జ్ఞాత. నువ్వు భేదాన్ని చెప్తున్నావు. అందుకని అచింత్య భేదము, భేదము, అద్వైతము ఇలాంటివన్నీ వచ్చి పడతాయి. అలా కాదు, ఈ జీవుడికి ఆధారం పరబ్రహ్మ. ఈ జీవుడు బ్రహ్మము కన్నా వేరు కాదు అని చెప్పాలి నాయన. చూడండి ఎలా సవరిస్తున్నారు ఏకదేశి. తర్వాత కామాచనానుమానాపేక్ష, వీడేంటంటాడు? సోకామయత కదా. ఇక్కడ కామాచ అంటే ఇచ్ఛ ఉండడం మూలాన కామాత్ ఇచ్ఛ. ఎవరికి? బ్రహ్మకి. నా అనుమాన అపేక్ష, అనుమానం ద్వారా సిద్ధమైనటువంటి ప్రధానం, అనుమానం ద్వారా సిద్ధమైనటువంటి ప్రధానము నా కాదు అన్నప్పుడు వాడు ఏమిటి చెప్పాడు? సోకామయత అన్నది వాడు ఉదాహరణగా తీసుకుంటాడు. ప్రధానం అంటే సాంఖ్యవాదులు మాయనే ప్రధానం అంటే దాన్ని ప్రకృతి అంటారు. సామ్యావస్థలో త్రిగుణముల సామ్యావస్థ ప్రధానం. ఇక్కడ మరి సిద్ధాంతం ఏమిటంటాడు? ఆనందస్య బ్రహ్మత్వం తథా ఆనందమయస్య కుతో న బ్రహ్మత్వం. వాడు చెప్పాడు కదా ఆనందమయస్య బ్రహ్మత్వం. అది ఈ ఆనందమయ కోశంలో బ్రహ్మత్వం ఎందుకు లేదు? వాడి ప్రశ్న, ఏకదేశ ప్రశ్న. అంటే ఏంటంటాడు చూడు, కామ్యతేతి కామ, ఏదైతే కోరుకుంటామో అది కామము. అదేమిటి? కామ ఆనంద. మనకేమిటి కావాలి? ఆనందం కావాలి. అందుకని మొట్టమొదటి ఇంకా ముందు పోయి బ్రహ్మను చెప్పేటప్పుడు ఆనందో బ్రహ్మ దైత్యంలో చెప్పారు.
అక్కడ మైట్ ప్రత్యయం లేదు. నువ్వు మైట్ తీసుకొచ్చి ఇంత గందరగోళం చేస్తున్నావే ఈ ఆనందమయం బ్రహ్మము అని, అక్కడ మైటే ఉపయోగించలేదు, ఆనందో బ్రహ్మ అన్నా. అందుకని నా ప్రియ మోద ప్రమోద అవయవములు అక్కడ వినిపించడం లేదు. అందుకని ఇది జీవునికి ఆధారమైన బ్రహ్మమునే ఇక్కడ తీసుకోవాలి. ఆనందమయమే అక్కడ నీకు మైట్ ప్రత్యయమే వినిపించట్లేదు ముందు. ఏది ముందు? అందుకనే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఉపక్రమ ఉపసంహారం. అప్పుడు ఈ మైట్ ప్రత్యయం ఉపయోగించింది పూర్వపక్షి. పూర్వపక్షి కాదు, మైట్ తీసుకుని దెబ్బలాడుతున్నాడు వాడు. ఆనందమయం బ్రహ్మం అనుకోండి, ఉపాసన చేయండి అని. అంటే ఇక్కడ చూడు నాయన, ఏది ఉపక్రమం చేశారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి బ్రహ్మాన్ని ప్రతిపాదించాలా, ఆనందమయ కోశాన్ని ప్రతిపాదించాలా? బ్రహ్మాన్ని ప్రతిపాదించాలి. అందుకని ఉపసంహారంలో ఏమిటి చెప్పారు? ఆనందో బ్రహ్మ. ఇక్కడ బయట లేదు కనుక నువ్వు పోయి పడుకోరు ఆయన, ఎక్కువ ఆగకు. అది తరువాత ఇంకొక సూత్రం ఉంది కదా, అస్మిన్నస్య తద్యోగం శాస్తి. 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 అస్మిన్ ఆనందమయే అస్య జీవస్య తద్యోగం శాస్తి. బ్రహ్మస్య యోగం ముక్తి ఉపదేశించబడినది అన్నట్లయితే వాళ్ళు అస్మిన్ ప్రకృతి ఆనందమయ్యే ఆత్మని ప్రతిబుద్ధస్య, ఈ ఆనందమయ అంటే జీవుడుగా ఉండి వాడికి కనుక బోధ కలిగినట్లయితే వాడు బ్రహ్మతో ఒకటవుతాడు అని ఉపదేశం చేశారు. వాడు ముందు సూత్రాన్ని తీసుకుంటాడు. ఏమిటి? కనుక ఇది ప్రధానం కాదు, జీవుడు కాదు. ఎందుకంటే జీవుని యొక్క యోగం చెప్పారు కనుక. దీనికి యదా హే వయస ఆనందయాతి అనింది కదా. దీని ప్రకారం చూస్తే తద్యోగం బ్రహ్మభావాపత్తిం శాస్తి. ఈయన అంతే చెప్పారు. ఇక్కడ అస్య జీవస్య అస్మిన్ ఆనందమే తీసుకోవద్దు, అస్మిన్ ప్రకరణే, ఈ ప్రకరణంలో జీవునికి బ్రహ్మతో ఏకత్వం చెప్పారు కనుక ఇక్కడ ఏదైతే మొదలుపెట్టారో బ్రహ్మోపదేశము ఆ బ్రహ్మనే తీసుకోవాలి. ఆనందమయము అని చెప్తున్నావు సరే, ఆనందం జీవునికి ఆధారం బ్రహ్మము అని చెప్పు. అంతేగాని ఆనందమయ కోశాన్ని ప్రతిపాదించలేదు, ఆనందమయ కోశము సృష్టి చేయలేదు. ఇది ఇంతవరకు నిన్నటిదే అయింది. ఇవాళ ఇంకా మొదలు పెట్టారు. ఇవాళ మన కోర్సు 4 పేజీలు, మధ్యలో ఉన్న 2 పేజీలు 6 పేజీలు పూర్తికేంత వరకు కూర్చోండి. అలాగే సార్. ఇంకొకటి ఇప్పుడు మీరు చదువుతుంది ఇందాక టీకాయ కదా స్వామి, నా వైయాస న్యాయమాల టీకా సూత్ర సూత్రానికి టీకా మీరు చదువుతున్నారా? సూత్రానికి నేను రాసుకున్న టీకా చదువుతున్నాను. అదే అంటే ఈ డెప్త్ ఎందుకంటే వైయాస న్యాయమాలలో రాదు కదా ఈ డెప్త్. ఈ డెప్త్ ఎందుకంటే సూత్రాలు కదా.